హలో ఫ్రెండ్స్, నమస్తే. మీ పాత పాన్ కార్డ్ మార్చుకోవాలనుకుంటున్నారా? ఐటీ శాఖ ఏం చెప్తుందో చూద్దాం. పాన్ కార్డు ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాన్ 2.0 ప్రాజెక్టును గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 1435 కోట్లు వెచ్చించనుంది. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు, సాంకేతికంగా మార్పులు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. కొత్త కార్డులు క్యూఆర్ కోడ్తో తేనున్నారు. అయితే ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్ తీసుకొస్తున్న వేళ పాన్ కార్డుదారులు సందేహాలు నెలకొన్నాయి. పాత కార్డు పరిస్థితి ఏంటి, కార్డులో కరెక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఆదాయ పన్ను శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. కొత్త కార్డు అక్కర్లేదు. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ 2.0 వచ్చినా పాత కార్డులు కొనసాగితే నెంబర్లు అవే ఉంటాయి. కరెక్షన్లకు కూడా అవకాశం ఉంది. పాన్ కార్డుదారులు ఏవైనా సవరణలు ఉంటే చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈమెయిల్, మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, పేర్లో సవరణలు చేసుకోవచ్చు. పాన్ 2.0 తర్వాత ఉచితంగానే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతానికి ఆధార్ సాయంతో ఆ వివరాలను NSDL, UTISL వెబ్సైట్ల ద్వారా చేసుకోవచ్చని ఐటీ శాఖ తెలిపింది. క్యూఆర్ కోడ్ పాతదే. పాన్ 2.0 ప్రాజెక్టులు పాన్ కార్డులు క్యూఆర్ కోడ్తో వస్తాయి. అలాగని ఇదేం కొత్త విధానం కాదు. 2017-18 నుంచి జారీ చేస్తున్న కార్డులన్నింటి మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్నే 2.0 కొనసాగిస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాన్ డేటాబేస్లోని వివరాలు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్ లేని పాన్ కార్డుదారులు ప్రస్తుతం, భవిష్యత్తులో క్యూఆర్ కోడ్తో కూడిన కార్డు జారీకి దరఖాస్తు చేసుకోవచ్చు.